సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వీకెండ్ తెలుగు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్. ఈ వీకెండ్ లో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని అనూహ్యమైన విశేషాలు చోటు చేసుకున్నాయి. భారతీయుడు 2 సినిమా మూలంగా కల్కి మూవీకి కలెక్షన్స్ కు సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది అని అనుకుంటే డ్యామేజ్ జరగటం కాదు, కల్కి మూవీ కలెక్షన్స్ కి భారతీయుడు 2 కలిసి వచ్చింది. ఎంత కాదనుకున్నా సెకండ్ వీకెండ్ తర్వాత కల్కి మూవీకి సంబంధించి ఆడియన్స్ ఇంట్రెస్ట్ డైల్యూట్ అయ్యింది. కానీ భారతీయుడు 2 మీద తెలుగు మూవీ లవర్స్ కూడా ఇంట్రెస్ట్ ని పెంచుకున్నారు. కానీ భారతీయుడు 2 మూవీ రిలీజ్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయని విధంగా వెరీ బ్యాడ్ పూర్ టాక్ తెచ్చుకుంది. కానీ సినిమాని చూడాలి అన్న ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ ఇంట్రెస్ట్ కల్కి మూవీ వైపు మళ్ళింది. అందుకనే సినిమా థర్డ్ వీకెండ్ లో కూడా బ్రహ్మాండంగా కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లోను 2 తెలుగు స్టేట్స్ లోను సెకండ్ వీక్ డేస్ లో కల్కి మూవీకి రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చూసి థర్డ్ వీకెండ్ లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనూహ్యంగా భారతీయుడు 2 ఎఫెక్ట్ కలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చింది కల్కి మూవీకి. థర్డ్ వీకెండ్ లో కొన్ని చోట్ల ఊహించని విధంగా ఆల్ టైమ్ రికార్డులు పెట్టింది. అంతవరకైనా సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి బంపర్ గా ప్రాఫిట్స్ పంచిపెట్టింది. అంటే కొంతమంది ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నారు, వాళ్ళ ప్రాఫిట్స్ రేంజ్ ఈ థర్డ్ వీకెండ్ రన్ తో ఇంకొంచెం పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలోను ఓవర్సీస్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సినిమా కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోలేదు. అలాంటి ఏరియాల్లో థర్డ్ వీకెండ్ రన్ తో నియర్ టు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ దగ్గరకు వచ్చేసింది. ఇక థర్డ్ వీకెండ్ లో కల్కి మూవీ రిపోర్ట్ చేసిన ఆల్ టైమ్ రికార్డుల విషయానికి వస్తే వాటిని జస్ట్ ఆల్ టైమ్ రికార్డులు అనకూడదు, రెబల్ మాస్ రీసౌండ్ రికార్డ్స్ అనాలి. అసలైన రెబల్ మాస్ బిగ్గెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఓవర్సీస్ లో పడిందని చెప్పాలి. థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికే ఓవర్సీస్ లో చూసుకుంటే, ముఖ్యంగా నార్త్ అమెరికాలో చూసుకుంటే కల్కి మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ లో గ్రాస్ $17.5 మిలియన్ దాటింది. ఆ నెంబర్ ని ఇంతకు ముందు ఒకే ఒక్క ఇండియన్ ఫిల్మ్ చూసింది, అది బాహుబలి 2. ఆ తర్వాత ఏ ఇండియన్ ఫిల్మ్ కూడా అంత పెద్ద నెంబర్ ని ఆ ఏరియాలో చూడలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు కల్కితో ప్రభాసే రెండోసారి ఆ నెంబర్ ని చూసి సరికొత్త చరిత్రని తన పేరు మీద రాసుకున్నాడు. నార్త్ అమెరికాలో ఇండియా నుండి ఏ హీరోకి ఇంతవరకు $20 మిలియన్ కలెక్షన్స్ లేవు. అది ప్రభాస్ పేరు మీద ఉంది. ఇప్పుడు టాప్ సెకండ్ పొజిషన్ కూడా ప్రభాస్ దే కల్కి మూవీతో. అదొక అరుదైన రికార్డ్. ఆ రికార్డ్ ని ఒకసారి రిపోర్ట్ చేయటమే చాలా గొప్ప, అలాంటిది రెండోసారి ఫస్ట్ టైం రిపోర్ట్ చేసిన రికార్డ్ కి దగ్గరగా రావటం అనేది గొప్పలకే గొప్ప అవుద్ది. ఈ రికార్డ్ ని పరిశీలించి ఒక విషయాన్ని చెప్పొచ్చు, రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా అల్టిమేట్, అన్బిలీవబుల్, అన్స్టాపబుల్ అని. నిజంగా ఇది ఒక అన్బిలీవబుల్ మాస్ ప్రభంజనం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియాలో ప్రస్తుతం ఉన్న మాస్ సూపర్ స్టార్స్ అందరిలోకి ప్రభాసే అల్టిమేట్ సూపర్ స్టార్ అని. ఏ హీరో మీద అంటే ఆ హీరో మీద 600 కోట్లు ఖర్చు పెట్టరు, ప్రభాస్ కాబట్టే 600 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రభాస్ సినిమాలో ఉన్నాడు కాబట్టే సినిమా ఇప్పటికీ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయగలిగింది. ఇలా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నా ప్రస్తుతం అయితే ప్రభాస్ మాస్ స్టార్ మార్కెట్ స్టామినా అల్టిమేట్ పొజిషన్ లో ఉందని చెప్పాలి. హిందీలో కూడా కల్కి మూవీ కలెక్షన్స్ బీభత్సం మూడో వీకెండ్ లో కూడా ఘనంగా కొనసాగింది. మూడో వీకెండ్ లో కూడా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది. ఇండియాలో హిందీ వెర్షన్ వరకే సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన నెట్ 255 కోట్ల వరకు ఉంది. ప్రభాస్ కి హిందీలో ఇది 250 కోట్ల సినిమా. ఏ సౌత్ ఇండియన్ హీరోకి ఈ అరుదైన ఘనత లేనే లేదు. ఇది ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన రికార్డ్. ఘంటాపదంగా చెప్పొచ్చు, ప్రభాస్ కి హిందీలో కూడా తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయ్యింది. అసలు సిసలు రియల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ విషయానికి సంబంధించి పసలేని ఆర్గ్యుమెంట్స్ ఇక అనవసరం. ఇంకా థర్డ్ వీకెండ్ లో ప్రభాస్ కల్కి మూవీతో రికార్డ్ చేసిన మరో ఆల్ టైమ్ రికార్డ్ ఏమిటి అంటే 2 తెలుగు స్టేట్స్ వరకు 18వ రోజున హైయెస్ట్ నెంబర్ ని రిపోర్ట్ చేశాడు. ఇంతకు ముందు ఆ నెంబర్ ని ఏ తెలుగు సినిమా కూడా 2 తెలుగు స్టేట్స్ వరకు 18th డేనా రిపోర్ట్ చేయలేదు. 18వ రోజున 2 తెలుగు స్టేట్స్ వరకు కల్కి మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 3 కోట్లు ఉంది. ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా కూడా 18th డేనా ఇంత పెద్ద నెంబర్ ని చూసిందే లేదు. 18 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 175 కోట్ల వరకు ఉంది. గ్రాస్ చూసుకుంటే 270 కోట్లకు పైనే ఉంది. 18 రోజుల తర్వాత చూసుకుంటే
తెలుగు వెర్షన్ వరకే వరల్డ్ వైడ్ కల్కి మూవీ నియర్లీ 300 కోట్ల వరకు షేర్ చూసింది, 525 కోట్ల వరకు గ్రాస్ చూసింది అని తెలుస్తుంది. ఓవర్సీస్ లో కల్కి మూవీ తెలుగు వెర్షన్ షేర్ నియర్లీ 94 కోట్ల వరకు ఉంది. ఓవర్సీస్ లో అన్ని లాంగ్వేజెస్ లో కలిపి సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 120 కోట్లు ఉంటే అందులో 94 కోట్లు తెలుగు వెర్షన్ కే రావటం విశేషం. ఇక 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా టోటల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 500 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే 950 కోట్లు దాటింది. ట్రేడ్ లెక్కల ప్రకారం, ట్రాకర్స్ లెక్కల ప్రకారం, మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 1050 కోట్లు ఉండాలి సినిమా గ్రాస్. కల్కి మూవీకి సంబంధించి సెకండ్ వీక్ డేస్ లో కలెక్షన్స్ చూస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊపు తగ్గిందేమో అనిపించింది, కానీ భారతీయుడు 2 పుణ్యమా అని మళ్ళీ ఊపు పెరిగింది. ఖచ్చితంగా సినిమాకి ఇది ఓ 10 రోజుల పాటు కలిసి వచ్చే అవకాశం ఉంది. దాని మూలంగా సినిమాకి ఎంత తక్కువగా వేసుకున్నా ఓ 70 కోట్ల గ్రాస్, 35 కోట్ల షేర్ యాడ్ అయ్యే అవకాశమే ఉంది. నెక్స్ట్ 2 వీక్స్ చూసుకుంటే కల్కికి బాగా డ్యామేజ్ చేసే సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గరికి రావట్లేదని అనిపిస్తా ఉంది. ఇది ఒక రకంగా అడ్వాంటేజే. ఈ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని ఎంత చక్కగా కలెక్షన్స్ ని పిండుకుంటుందో సినిమా చూడాలి. ఇక భారతీయుడు 2 మూవీ విషయానికి వస్తే ఫస్ట్ రోజే సినిమా పరిస్థితి అర్థం అయిపోయింది. డిసప్పాయింటింగ్ రెస్పాన్స్ తీసుకుంది. దాని ఎఫెక్ట్ రెండో రోజు నుంచే సినిమా కలెక్షన్స్ మీద గట్టిగా కనిపించింది. రెండో రోజునే సినిమా కలెక్షన్స్ హెవీగా డ్రాప్ అయ్యాయి. తెలుగు వెర్షన్ వరకే కాదు, తమిళ వెర్షన్ లోను, కేరళలోను, ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి రెండో రోజుకే. ఆ డ్రాప్ ఎఫెక్ట్ మూడో రోజున కూడా కంటిన్యూ అయ్యింది. క్లియర్ గా కనిపించింది అన్ని వెర్షన్స్ లోనూ సినిమాకి సంబంధించిన రిజెక్షన్ ట్రెండ్ అస్సలు బాగలేదు. కాబట్టి కంటెంట్ మీద జనాలు మంచి ఒపీనియన్ తో లేరు. కాబట్టి ఆదివారం నాడు అన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా లో నెంబర్స్ ని రిపోర్ట్ చేసుకుంటా వచ్చింది సినిమా. ఆదివారం అంటే హాలిడే. ఆదివారం నాడు కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లోగా కలెక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే ఆడియన్స్ సినిమాని రిజెక్ట్ చేశారని అర్థం చేసుకోవాలి. 2 తెలుగు స్టేట్స్ వరకు భారతీయుడు 2 మూవీ 2 కోట్ల షేర్ కూడా రిపోర్ట్ చేయలేదు మూడో రోజున. టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 11.5 కోట్లు మాత్రమే ఉంది. తెలుగు స్టేట్స్ వరకు సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 25 కోట్ల వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాలి. పెద్ద దెబ్బే, గట్టి దెబ్బే. ఎందుకంటే సినిమా 3 రోజుల్లో 2 తెలుగు స్టేట్స్ వరకు టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 11.5 కోట్లు అయితే అందులో ఫస్ట్ రోజునే సినిమా నియర్లీ 7 కోట్ల వరకు షేర్ చూసింది. తర్వాత 2 రోజుల్లో జస్ట్ 4.5 కోట్లు మాత్రమే షేర్ చూసింది. సినిమాకి కనిపిస్తున్న టాక్ ను బట్టి మండే రోజున ఇంప్రెసివ్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే సినిమాతో బిజినెస్ లో 2 తెలుగు రాష్ట్రాల వరకు ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టిగా నష్టాలు చూసే పరిస్థితే కనబడుతుంది. నిజంగా బ్యాడ్ లక్. తెలుగు ప్రేక్షకులు అయితే భారతీయుడు 2 మూవీని ఎంకరేజ్ చేద్దామని నడుం బిగించారు. మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సినిమా మీద. కంటెంట్ బాగాలేదు, అందుకనే సీన్ రివర్స్ అయిపోయింది. తమిళనాడులోను, ఓవర్సీస్ లో కూడా సినిమా ఇంప్రెసివ్ గా అయితే నెంబర్స్ ని రిపోర్ట్ చేయలేదు. ఫస్ట్ వీకెండ్ లో ఎక్కడికక్కడ వెరీ బ్యాడ్, వెరీ పూర్ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తా వచ్చింది. తమిళనాడు వరకు భారతీయుడు 2 మూవీ 3 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 40 కోట్లు కూడా లేదు. తమిళనాడు నుంచి ఈజీగా 70 కోట్లకు పైన గ్రాస్ చూడాల్సిందే. అలాంటిది 40 కోట్ల గ్రాస్ కూడా పడలేదు అంటే చాలా దారుణమైన రిజెక్షన్ నే సినిమా ఎదుర్కొంటుంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే భారతీయుడు 2 మూవీ టోటల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో రిపోర్ట్ చేస్తున్న గ్రాస్ నియర్లీ 110 కోట్లు మాత్రమే ఉంది. షేర్ అటు ఇటుగా 60 కోట్ల వరకు మాత్రమే ఉంది. భారతీయుడు 2 మూవీ వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా చేసుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే నియర్లీ 175 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు సినిమా కనిపిస్తున్న టాక్ తో ఆ టార్గెట్ ని సినిమా రీచ్ అవటం చాలా కష్టం. నిజంగా ఇది ఓ సంక్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితిని మూవీ టీం ఎలా మేనేజ్ చేసి భారతీయుడు 3 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందో చూడాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.